సమీప భవిష్యత్తులో తెలంగాణలో ఎన్నికలు లేవు, కానీ రాజకీయం హాట్గానే ఉంది. తెలంగాణలో చాలా కాలం తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిన్న ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు. ఆయనకు తెలంగాణ టీడీపీ శ్రేణులు ఆయన ఇంటికి వెళ్లే దారి అంతా స్వాగత తోరణాలు కట్టి భారీ ర్యాలీగా ఇంటికి తీసుకువెళ్లారు. ఇదే అవకాశంగా బారాస సోషల్ మీడియాలో అదిగో రేవంత్ రెడ్డి వల్లే వీళ్ళు ఇదంతా చేయగలుగుతున్నారు అంటూ వీడియోలు చక్కర్లు కూడుతున్నాయి. ఇదే అవకాశంగా చంద్రబాబును బూచీగా చూపించి మళ్లీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నాన్ని బారాస చేస్తుంది. వాస్తవంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బీజేపీతో కానీ కాంగ్రెస్తో కానీ తలపడే పరిస్థితి లేదనే విషయం స్పష్టం. ఇక వరుసగా 2009లో లోక్సభ, 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేకపోయినా తెలుగుదేశంపై ఇప్పుడు బారాస సోషల్ మీడియా యుద్ధం చేస్తుంది. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిల భేటీపై రెచ్చగొట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇది తమకు అంది వచ్చిన అవకాశం అనే విపరీత భావనలో ఉన్న బారాస అగ్రనేతలు రాజకీయం 10 ఏళ్ల కిందటే ఉన్నట్లుగా ఉందనుకోవడం చూస్తుంటే ఇంత అవుట్డేటెడ్ రాజకీయ ఎత్తుగడలు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ముంగిట చంద్రబాబు అక్రమ కేసుల్లో అరెస్టు కాబడి జైల్లో ఉన్న సమయంలో ఇక్కడ ఆయనకు సానుభూతిగా ఏ ప్రదర్శనకు అనుమతి ఇవ్వకుండా పోయి రాజమండ్రిలో చేసుకోండి అనడం వీరి అహంకార పూరిత అనాలోచిత రాజకీయ వ్యాఖ్య. లోక్సభ ఎన్నికల్లో 0 స్థానాలు, 15% ఓట్లు సాధించి నిత్యం తమ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న తమ అహంకారపూరిత ప్రేలాపనలతో వరుసగా బారాస నాయకత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది. భాజపా నుంచి ముంచుకొస్తున్న ముప్పును గ్రహించడం లేదు. ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ప్రజాభవన్లో కలిసి విభజనలోని 9-10 షెడ్యూల్లోని అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం సమావేశమవుతున్నారు. వీరిరువురికి సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే కదా. నిజానికి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్కు ఒక్కసారిగా సీఎంగా పనిచేసిన ఘనత ఉంది. ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 134 స్థానాలు, లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాలు సాధించింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు 30 రోజుల క్రితం ఏపీలో 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రంలోనూ ప్రధాని మోడీ 3.0 నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్లో భాగస్వామి. ఏపీలోనూ ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ కొలువుదీరింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి గులాబీ బాస్ చేయని ప్రయత్నం లేదనేది తెలిసిన విషయమే కదా. నిజానికి బారాస, వైసీపీలు కేంద్రం రాజకీయాల్లో ఇండియా కూటమి లేదా ఎన్డీఏ కూటములతో ఎవరితోనూ అనుసంధానం చేసుకోలేదు. కేవలం భాజపాతో లోపాయకారి ఒప్పందాలతోనే నెట్టుకొచ్చారు. ఇక 2024 ఎన్నికలు సమీపించే కొలది భాజపా ఈ అవినీతి పంకిలమైన జగన్, కేసీఆర్ పార్టీల అంతమే లక్ష్యంగా 2023 నుంచి పావులు కదిపింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బారాస తెలంగాణలో మట్టి కరిచింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ, జనసేనలతో పొత్తు కుదుర్చుకొని జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీని శంకరగిరి మాణ్యాలు పట్టించారు. జగన్, కేసీఆర్లు ఇరువురు పదవులు కోల్పోయి రాజకీయ ఎత్తుగడులు శూన్యమై దిక్కుతోచని స్థితిలో ఉన్నారనేది వాస్తవం. రాబోయే కాలంలో తెలంగాణలోనూ ఎన్డీఏను పునరుద్ధరించాలి అని భాజపా అధినాయకత్వం భావిస్తే అది బారాసకు శరాగతమై రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్, భాజపాల మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక బారాస తన రాజకీయ ఎత్తుగడులు మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.